తెలంగాణలో ఆ పార్టీ పాలిటిక్స్ అంటే మస్తు మజా, ఫుల్ జోష్గా ఉంటుంది. హైదరాబాద్లో ఆ పార్టీదే హవా. అధికారం ఏ పార్టీది అయితే ఆ పార్టీతోనే దోస్తీ చేస్తుంది. పవర్లో ఉన్నంత వరకే ఆ దోస్తీ, దోస్త్ మేరా దోస్త్ అంటూ ఉంటుంది. ప్రజలు పవర్ తీసేశారనుకో, ప్రతిపక్ష పార్టీని దుష్మన్ను చేసి దుమ్మెత్తి పోస్తుంది. గత ప్రభుత్వానికి జాన్ జబ్బాగా ఉన్న ఆ పార్టీ అధికారం కోల్పోగానే దోస్తానాకు కటిఫ్ చెప్పేసి చేతిలో చెయ్యి కలిపేసింది. అన్ని అభివృద్ధి పనుల్లో సాత్ ఇచ్చేసింది. అంతవరకు బాగానే ఉంది. కానీ ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి ఆ పార్టీకి ఒక్కసారిగా ఝలక్ ఇచ్చిందిట అధికార పార్టీ. ఇంతకు ఆ పార్టీ ఏది, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది, అదేంటో ఓ లుక్కేద్దాం. మజ్లిస్ పార్టీకి ఎమ్మెల్సీ సీటు కేటాయించడం సాధ్యం కాదని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆ పార్టీ జాతీయ స్థాయిలో తమ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేయడమే అందుకు కారణమని ఏఐసీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మధ్య జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ఇండియా కూటమికి వ్యతిరేకంగా అభ్యర్థులను బరిలోకి దించిన విషయాన్ని గుర్తు చేసి అసెంబ్లీ కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఎమ్మెల్సీ సీటు ఇవ్వడం కుదరదని సంకేతాలను రాష్ట్ర నేతలకు పంపినట్టు తెలుస్తోంది. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం 4 స్థానాలు ఆ పార్టీ లీడర్లకే దక్కనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్తో స్నేహాన్ని కటీఫ్ చేసుకున్న మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉంటోంది. అసెంబ్లీలో పలు అంశాలపై చర్చ జరిగిన ఆ పార్టీలో ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి సర్కారుకు సపోర్టుగా మాట్లాడారు. దీంతో రెండు పార్టీల మధ్య స్నేహం కుదిరినట్టు ప్రచారం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1 సీటును మజ్లిస్కు కేటాయించి మిగతా 3 సీట్లను కాంగ్రెస్ అభ్యర్థులకు కేటాయిస్తారని ఊహాగానాలొచ్చాయి. కానీ జాతీయ స్థాయిలో ఎంఐఎం పార్టీ తీరు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నందున ఆ పార్టీకి ఎమ్మెల్సీ సీటు ఇవ్వొద్దన్న నిర్ణయం ఏఐసీసీ నేతలు తీసుకున్నట్టు తెలిసింది. భవిష్యత్తులో ఆ పార్టీ తీరులో ఏమైనా మార్పు వస్తే అప్పుడు ఆలోచిద్దామని స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ సహకారం తప్పనిసరిగా తీసుకోవాలని, లేకపోతే గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవడం అంత సులువు కాదని స్టేట్ లీడర్లు అధిష్టానానికి వివరించినట్టు తెలిసింది. దీంతో ఈ ఏడాది మేలో హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఖాళీ కానున్న సీటును మజ్లిస్కు కేటాయిద్దామనే సంకేతాలను ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక అసెంబ్లీ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లకు ఈ నెల 10 చివరి తేదీ కాగా ఈలోపే సీఎం ఢిల్లీకి వెళ్లి అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చించినట్టు సమాచారం. కాంగ్రెస్ గెలుచుకునే 4 సీట్లను ఎవరికి కేటాయించాలో క్లారిటీ తీసుకోనున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓసీ వర్గాలకు అవకాశం ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈసారి బీసీ వర్గాలకు ఎమ్మెల్సీ సీటు దక్కే ఛాన్స్ లేదని టాక్. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కోటాలో అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ కుమార్ కు రాజ్యసభ సీటు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కు ఎమ్మెల్సీ సీటు ఇచ్చారని, ఇప్పుడు మళ్లీ ఆ వర్గానికి ఎమ్మెల్సీ సీటు ఇవ్వకపోవచ్చని ఆ పార్టీ లీడర్లు చర్చించుకుంటున్నారు. అయితే రాష్ట్రంలో మరో 5 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొన్నటి వరకు 2 ఉపాధ్యాయ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగ్గా వాటి ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. రాష్ట్రంలో మరో 5 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొన్నటి వరకు 2 ఉపాధ్యాయ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగ్గా వాటి ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. ఇదిలా ఉంటే సోమవారం నుంచి ఎమ్మెల్యే కోట 5 ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణకు గడువు, 20వ తేదీన పోలింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుండగా సాయంత్రం 5 గంటలకు లెక్కింపు ఉంటుంది. ఈ నెల 24వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. ఈ నెల 29వ తేదీలోగా 5 ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, సేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, మీర్జా రియాజుల్ హుసేన్ ఇఫెండి,
పదవి గడువు ముగియనుంది. వీరి స్థానంలో కొత్త వారిని భర్తీ చేసేందుకు శాసనసభ్యులు తమ ఓటు ద్వారా ఎన్నుకోవాలి. అందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపోతే 5 ఎమ్మెల్సీల సీట్లకు అధికార కాంగ్రెస్ నుంచి చాలా మంది ఆశావహులు క్యూ కట్టారు. సామాజిక సమీకరణాల వారీగా ఇవ్వాలని పార్టీలో డిమాండ్ పెరిగింది. గతంలో ఎమ్మెల్యేలుగా అవకాశం లభించని వారంతా తమకే ఇవ్వాలని హైకమాండ్పై ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. ఒక ఎమ్మెల్సీకి 21 ఓట్లు అవసరం. అందులో అధికార కాంగ్రెస్ ఎక్కువగా ఉండడంతో మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంటోంది. అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ గత ఎన్నికల్లో 39 సీట్లు గెలవగా ఒక్క సీటుకు ఉప ఎన్నికలు జరగడంతో 38 సీట్లు ఉండగా అందులో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. ప్రస్తుతం ఆ పార్టీ బలం 28 మాత్రమే. ఒక సీటుకు పోటీ చేసే ఛాన్స్ ఉంది. అందులో కూడా పోటీ తీవ్రంగా ఉండడంతో ఎవరికి ఇవ్వాలనే అంశంపై బీఆర్ఎస్ పెద్దలు కుస్తీ పడుతున్నారు. మరో 3-4 రోజుల్లో అభ్యర్థులు తేలవచ్చని అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా మజ్లిస్ పార్టీకి 7 ఎమ్మెల్యేలు, బీజేపీకి 8 మంది ఉండగా వీరు సొంతంగా పోటీ చేసే అవకాశం లేదు. ఎవరికి మద్దతిస్తారో వేచి చూడాల్సిందే.